యేసు ప్రభు సిలువలో ఏం మాట్లాడాలో కనీసం సిలువలో యేసు ప్రభు చనిపోయే ముందు మొదటి మాట ఏం మాట్లాడంటే, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించు అది అన్నది మొదటి మాట. రెండో మాట ఏంటంటే, సిలువలో చనిపోతున్న వేరొక దొంగతో మాట్లాడుతున్నాడు. యేసు ఏమంటున్నాడు అంటే, టుడే షల్ thou be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. రెండో మాట ఏంటిదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఈ రోజు నుంచి పరలోకంలో నువ్వు నాతో ఉంటావు అంటున్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇది మధ్యలో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నాడు. కుడి వైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడవైపున ఒక దొంగ ఉన్నాడు. అంటే ఆ దొంగ ఆ యేసు ప్రభు ఇటు అటు పక్కలో ఉన్న దొంగలు ఏం చేసినారంటే, వాళ్ళు చాలా విధమైన తప్పులు చేసి చాలా విధమైన నేరాలు చేసి శిలువ మీద చనిపోవడానికి రెడీగా ఉన్నారు. కానీ మధ్యలో ఉన్న యేసయ్య మాత్రం ఎటువంటి తప్పులు చేయలేదు. కాకపోతే ముగ్గురిట్లో కామన్ పాయింట్, ముగ్గురిట్లో ఒకటే విషయం కామన్ ఏముందంటే, వీళ్ళు ముగ్గురికి ఏం పడిందంటే మరణ శిక్ష పడింది. ఏం పడింది? ముగ్గురికి మరణ శిక్ష పడింది. ఎందుకు? యేసు ప్రభు తప్పు చేసిందా? ఏం తప్పు చేయలేదు. కానీ పక్కన ఉన్న ఇద్దరు దొంగలు మాత్రం తప్పులు చేశారు. కానీ ఒక దొంగ ఏమన్నాడు అంటే, మనం లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 చదివినట్లయితే, లూకా సువార్త 23:39 నుంచి ఏమందంటే, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. అంటే మనం చూసినట్లయితే మొదటి దొంగ ఉన్నాడు, రెండవ దొంగ ఉన్నాడు. మొదటి దొంగ ఏమంటున్నా అంటే, నీవు క్రీస్తు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే ఏం చేయాలంటే, ఫస్ట్ నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించుకుంటున్నాడు. మొదట ఏం చేయాలి? మొదట తనను తను రక్షించుకోవాలి, రెండవది మమ్మల్ని కూడా రక్షించాలంటున్నాడు. అయితే ఎప్పుడైతే మొదటి దొంగ ఈ సంగతి చెప్తాడో, అప్పుడు రెండవ దొంగ ఏమంటాడంటే, శిలువ మీదకి వెళ్ళి, నువ్వు ఎందుకు ఇట్లా కఠినంగా మాట్లాడుతున్నావు? మనం చేసిన తప్పులకే మనం ప్రతిఫలం కలుగుతుంది, మనం చేసిన తప్పులకే మనకి శిక్ష పడుతుంది. కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎటువంటి తప్పులు చేయలేదు, ఈయన ఎటువంటి తప్పులు చేయకపోయినా కూడా ఆయనకి శిక్ష పడుతుంది అనేసి రెండవ దొంగ అంటాడు. అంటే రెండవ దొంగ ఏమంటున్నా అంటే, తప్పులు చేసినందుకు శిక్ష అనేది పడాలి. మనం తప్పులు చేసినాం కాబట్టి మనకు శిక్ష పడుతుంది. ఒకవేళ మనం తప్పులు చేయకపోతే శిక్ష పడదు. ఇదేంటి? ఇది ధర్మశాస్త్రం బోధన లేకపోతే ఇది యేసు ప్రభు బోధన? తప్పులు చేస్తే శిక్ష పడడం అనేది ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే లా అనేది ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం అనేది ఏం చెప్తుందంటే, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని చెప్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నా అంటే, తప్పు చేసిన వాడే ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ అడుగుతాడో అప్పుడు శిక్ష పడడం అవసరం లేదు. ఆ శిక్ష ఏదైతే ఉందో తప్పు చేసిన వాడికి శిక్ష అనేది తుడిచివేయబడుతుంది. అయితే రెండో వాడు ఏమంటాడు అంటే, మొదటి దొంగ ఏమంటాడు? నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకో. రెండో దొంగ అంటాడు, మనం తప్పు చేసినాం కాబట్టి మనకు శిక్షకి మనం అర్హులం, కానీ ఈయన శిక్షకి అర్హుడు కాదు అని అంటాడు. మొదటి దొంగ కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాడు, అంటే చెడ్డవాడిలా మాట్లాడుతున్నాడు. రెండవ దొంగ మంచోళ్ళలా మాట్లాడుతున్నాడు. ఆయన రెండో దొంగ ఏమంటాడు చూద్దాం. ఏమంటాడంటే 42వ వచనము, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను. ఏమంటున్నాడు? రెండవ దొంగ దేవునితోటి, యేసుతోటి, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఒక పక్కనున్న దొంగ ఏమడుగుతున్నాడు అంటే, హెల్ప్ చేయమంటున్నాడు, ఒక సహాయం చేయమంటున్నాడు. సహాయం ఏంటంటే, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ఎవరినైనా మనం హెల్ప్ అడిగితే ఎవరిని అడుగుతాం? మనకంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని మనం హెల్ప్ అడుగుతాం. మనకంటే పైన ఉన్న వాళ్ళు, లేకపోతే మనకు డబ్బులు లేనప్పుడు మనం డబ్బులు ఉన్న వాళ్ళని అడుగుతాం.
ఒకసారి ఊహించుకోండి, నేను ఐసీయూలో ఉన్నాను అనుకో, నేను నా పక్కన ఐసీయూలోనే వేరే బెడ్ మీద ఉన్న నేను అడుగుతానా నాకు హెల్ప్ చేయమని? అడగను. ఎవరిని అడుగుతాను నేను హెల్ప్ చేయమని? ఐసీయూలో లేనని అడుగుతాను నేను నాకు హెల్ప్ చేయమని. కానీ ఇక్కడ రెండో దొంగ ఏమంటున్నా అంటే, యేసయ్య నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ఈ రెండవ దొంగ నమ్ముతున్నాడు. ఏమని నమ్ముతున్నాడు అంటే యేసు ప్రభు నిజమైన దేవుడని రెండవ దొంగ నమ్ముతున్నాడు. ఈ రెండో దొంగకి ఎట్లా తెలిసింది? ఈ రెండవ దొంగ ఎందుకు నమ్ముతున్నాడు? ఈ రెండవ దొంగకి యేసయ్య నిజమైన దేవుడని ఎట్లా తెలిసిందని అంటే, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ యొక్క శిలువ మీద ఒక చిన్న టైటిల్, ఒక బోర్డు లాంటిది పెడతాడు. ఏమని పెడతాడంటే, నజరేతుడైన యేసు యూదుల రాజని పెడతాడు. ఏమని పెడతాడు? నజరేతుడైన యేసు యూదుల రాజని పెడతాడు. శిలువ దగ్గర చాలా మంది ఉంటారు. ఎవరెవరు ఉంటారు? ప్రధాన యాజకులు ఉంటారు. ఎవరు ఉంటారు? ప్రధాన యాజకులు అంటే హై ప్రీస్ట్. శిలువ దగ్గర ఎవరు ఉంటారు? సైనికులు ఉన్నారు. ఎవరు ఉన్నారు శిలువ దగ్గర? సైనికులు అంటే సోల్జర్స్ ఉన్నారు. అక్కడ జనులు ఉన్నారు చాలా మంది. యేసు ప్రభు సిలువలో చనిపోయేటప్పుడు చాలా మంది, యేసు ప్రభు సిలువను మోసుకొని పోయేటప్పుడు చాలా మంది దారిలో మార్గంలో చాలా మంది యేసయ్య చూస్తారు. ఆ యొక్క ప్రధాన యాజకులు ఏం చెప్పారంటే, యేసయ్య నీవు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకోని అంటారు. ఎవరంటారు? ప్రధాన యాజకులు అంటారు. ఇంకా సైనికులు ఏమంటారంటే, యేసయ్య నువ్వు రాజు అయితే నిన్ను రక్షించుకో అంటాడు. ఇక జనులు ఏమంటారంటే, యేసయ్య నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అంటారు. కానీ ఇంకొక దొంగ ఏమంటారంటే, యేసయ్య నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించరు అంటాడు. అంటే వీళ్ళందరూ ఏమని చెప్తున్నారంటే, నీవు రాజు అయితే, నీవు క్రీస్తు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి? నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటారు. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? దేవుని గురించి వీళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు. అయితే మనం ఏం సాక్ష్యం చెప్తున్నాం దేవుని గురించి? మనం దేవుని గురించి, యేసు ప్రభు గురించి మనం ఏం నమ్ముతున్నాం? ఆయన పాపాల నుంచి మనల్ని రక్షించగలుగుతాడని నమ్ముతున్నామా? ఆయన మన యొక్క పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొని రాగలుగుతాడని నమ్ముతున్నామా? ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు చనిపోయిన రోజుని మనం ఏమంటామంటే గుడ్ ఫ్రైడే అని అంటాం. అంటే చనిపోయిన రోజు గుడ్ ఎట్లయితుంది అంటే, చనిపోయిన రోజు మంచి రోజు ఎట్లయితుంది? చనిపోయిన రోజు పండగ రోజు ఎందుకు అవుతుంది? చనిపోయిన రోజు ఎందుకు మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? దేవుని గురించి ఎందుకు పాటలు పాడుతున్నాం? నా కోసం చనిపోయినందుకు వందనాలు దేవాన్ని మనం దేవునికి ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే, ఆ యేసు ప్రభు చనిపోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? మన పాపాల నుంచి మనకి విడుదల దొరుకుతుంది. మన పాపాల నుంచి మనకి విముక్తి దొరుకుతుంది. అయితే హౌ క్యాన్ హెల్ప్లెస్ మ్యాన్ బికమ్ ఎ సేవియర్? అంటే ఎటువంటి సహాయం లేని వ్యక్తి ఒక రక్షకుడిలాగా ఎలా అవుతున్నాడు? ఈ యొక్క దొంగలు కావాలంటే ప్రధాన యాజకులను అడగవచ్చు. ఏమని అడగవచ్చు? అయ్యలారా మమ్మల్ని రక్షించండి, మాకు చనిపోవాలని లేదని దొంగలు అడగవచ్చు. ఈ దొంగలు కావాలంటే సోల్జర్స్ని, సైనికులను అడగవచ్చు. సైనికులారా మమ్మల్ని రక్షించండి అనేసి దొంగలు అడగవచ్చు. దొంగలు అక్కడ ఉన్న జనాలను కూడా అడగవచ్చు కావాలంటే. ఇప్పుడు ఒకవేళ అడగాలంటే జనాలను కూడా అడగవచ్చు. కానీ ఈ దొంగలు ఏం చేశారు? సైనికులను అడగలేదు, ప్రధాన యాజకులను అడగలేదు, ఇంకా అక్కడ ఉన్న జనులు అడగలేదు. ఇంకా వీళ్ళందరికంటే కొంచెం ఎక్కువ ఎవరంటే అక్కడ ఉన్న ఎవరైతే జడ్జ్మెంట్ ఇచ్చిర్రో, ఎవరైతే తీర్పు తీసిర్రో, అది పిలాతు కావచ్చు, అది కైసర్ కావచ్చు, వీళ్ళని అడగవచ్చు దొంగలకు. ఏమని? మాకు మరణం భిక్ష ఇవ్వండి అనేసి వాళ్ళు అడగవచ్చు. కానీ దొంగలు ఏం చేస్తున్నారు? ఎవరిని అడుగుతున్నారు? నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని దొంగలు ఏమడుతున్నారు? యేసుని అడుగుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం అన్నది ఈ దొంగలు విన్నారు. యేసు ప్రభువుని గురించిన సువార్త అన్నది ఈ దొంగలు విన్నారు. కాబట్టి ఈ దొంగలు నమ్మిరు. ఏమని నమ్మిరంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు మన యొక్క పాపాల నుంచి, మన యొక్క శాపం నుంచి, మన యొక్క బానిసత్వం నుంచి మనల్ని తీసుకొని రాగలుగుతాడు అనేసి ఈ దొంగలు నమ్ముతున్నారు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతారు. అదే శిలువలో నుంచి అడుగుతారు. చనిపోయేటప్పుడు ఏమడుగుతారు అంటే, యేసయ్య మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమనేసి ఈ దొంగలు అడుగుతారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే,
ఈ ప్రధాన యాజకులు ఏమంటారంటే యేసు ప్రభు శిలువ మీద ఒక పిల్లాకు అదొక టైటిల్ పెడతాడు, పై విలాసం. ఆ యొక్క శిలువ మీద ఒక పై విలాసం అంటే శిలువ మీద ఒక బోర్డు పెడతారు. ఏమని పెడతారంటే యూదుల రాజు అని రాయించమని పిలాతు చెప్తాడు. కానీ ఇక్కడ ప్రధాన యాజకులు ఏమంటారంటే పిలాతు నువ్వు అట్లా చేయొద్దు, ఈయన యేసుక్రీస్తు అనేటైన యూదుల రాజు అని నువ్వు రాయొద్దు అని ప్రధాన యాజకులు అంటారు. అంటే అక్కడ ఉన్న యాజకులు ఏమంటారంటే ఈయన యూదుల రాజు అని నువ్వు బోర్డు పెట్టకు శిలువ మీద అని అంటాడు. అంటే వాళ్ళు ఇట్లా అనడానికి కారణం ఏంటిది? ఎందుకంటే ఆ ప్రధాన యాజకులకి అక్కడ ఉన్న యాజకులకి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు యేసు ప్రభు అంటే రక్షకుడు లాగా వాళ్ళు స్వీకరిస్తలేరు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఆ బోర్డు పెట్టకు, శిలువ మీద ఆ బోర్డు పెట్టకు, ఆ పై విలాసం రాయించకు, అక్కడ ఉన్న టైటిల్ పెట్టకు, ఏమో పెట్టకంటే ఈయన యూదుల రాజుని పెట్టకు అని అంటాడు. కానీ పిలాతు ఏమంటారు అంటే నేనేం చేయాలో నేను అది చేస్తానని అంటాడు. యేసు ప్రభుని గురించిన సాక్ష్యము, యేసు ప్రభు గురించిన సువార్త, యేసు ప్రభు యూదుల రాజు అనేసి దొంగలు నమ్ముతారు కాబట్టి, ఒక దొంగ నమ్ముతాడు కాబట్టి ఏమంటాడంటే యేసయ్య నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను రక్షించమంటాడు. అంటే ఈ దొంగ ఏం చేస్తారంటే ఆయన పశ్చాత్తాపడతాడు, ఆయన యొక్క తప్పులని ఆయన అంగీకరిస్తాడు. ఆయన తప్పులని ఏం చేస్తాడు? దొంగ అంగీకరిస్తాడు. కాబట్టి ఏమంటారంటే యేసయ్య నన్ను క్షమించు, నన్ను నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక గమనించాల్సిన విషయం ఉంది ఏంటంటే యేసు ప్రభుని గురించిన సువార్త ఏదైతే ఉందో, యేసు ప్రభుని గురించిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో శిలువ దగ్గర ఇద్దరు దొంగలకి అవుతుంది. అంటే మొదటి దొంగ చూస్తాడు, రెండో దొంగ చూస్తాడు. ఒకటే సిచ్యువేషన్, అంటే యేసు ప్రభువుని సిలువ వేయడం రెండు దొంగలు చూస్తారు. మొదటి దొంగ చూస్తాడు, రెండో దొంగ చూస్తాడు. కానీ మొదటి దొంగ చూసినది ఏమంటున్నా అంటే నువ్వు రాజు అయితే నిన్ను కాపాడుకో, నన్ను మమ్మల్ని కూడా కాపాడు. అర్థం ఏంటంటే నీకు అంత సీన్ లేదు, నీకు దమ్ముంటే నిన్ను కాపాడుకో మమ్మల్ని కాపాడు అనేసి మొదటి దొంగ సిలువ మీద వేసాను అంటాడు. అదే రెండో దొంగ ఏమంటున్నా అంటే యేసయ్య నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. అంటే రెండవ దొంగ యేసు ప్రభువుని నమ్ముతున్నాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు కొన్ని పరిస్థితులను తీసుకొని వస్తాడు. అదే పరిస్థితులు వేరే వాళ్ళ జీవితాల్లో వచ్చినప్పుడు సేమ్ సిచ్యువేషన్స్ ఒకరి జీవితంలో జరిగినప్పుడు వాళ్ళ దేవుడికి దగ్గరగా వస్తారు, మరొకరి జీవితంలో జరిగినప్పుడు దూరంగా వస్తారు. ఎప్పుడైతే మనం తప్పులను మనము గ్రహిస్తామో, ఎప్పుడైతే మానవుడు ఒక పాపి, మనిషి అనేటోడు ఒక పాపి, మనిషి అనేటోడు తప్పులు చేసే స్వభావం అన్నది మనిషి లోపల ఉంటుంది అని మనిషి గ్రహించినప్పుడు, మనం గ్రహించినప్పుడు అప్పుడు మనం ఏం జరుగుతామంటే అప్పుడు మనం దేవుని ముందుకు రాగలుగుతాం. ఒకవేళ నాకు రోగం వస్తేనే నేను డాక్టర్ దగ్గర పోతాను కదా, నాకు రోగం రాకపోతే నేను డాక్టర్ దగ్గర పోతాను పోను. అదేవిధంగా నేను తప్పు చేసినా అని నాకు రియలైజేషన్ రావాలి. ఏం చేయాలి? నేను తప్పు చేసినా నేను అనేసి నాకు నా మనస్సాక్షికి తెలిసినప్పుడే అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నన్ను రక్షించుము, దేవా నన్ను కాపాడము దేవుడిని అడుగుతాను కదా. అదేవిధంగా ఇక రెండవ దొంగ పశ్చాత్తాపడ్డాడు. ఆయన చేసిన తప్పులను బట్టి ఆయన పశ్చాత్తాపడి మారు మనసు నుండి దేవుడి క్షమాపణ అడుగుతాడు. ఏమని అడుగుతారంటే దేవా నన్ను క్షమించుము, నీకు రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. ఒక వ్యక్తి ఈ విధంగా అంటాడు, ఏమంటాడంటే ఒక దొంగ ఏమో పాపం లోపల చనిపోయాడు, ఒక దొంగ ఏమో పాపం నుంచి బయటికి వచ్చి చనిపోయాడు, మధ్యలో ఉన్న యేసు ప్రభు మాత్రము పాపం కోసం చనిపోయాడు. అంటే మన యేసు ప్రభు మనల్ని పాపాల నుంచి రక్షించడానికి, మన పాపం నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడానికి యేసయ్య ఏం చేశాడు? శిలువలో మరణించాడు. అంటే ఈ యొక్క సిలువ, ఈ యొక్క కల్వరి సిలువ అనేది ఎవరికి అవసరం? ఇది యేసు ప్రభు మరణించాడు కాబట్టి ఆ యొక్క మరణాన్ని ఎవరు స్వీకరించాలంటే మనం అందరం స్వీకరించాలి. ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మనకి రక్షణ దొరుకుతుంది. అంటే మనిషి అనేవాడు తప్పులు చేసినప్పుడు
ఆ యొక్క తప్పులకి ప్రతిఫలంగా ఆయనకు శిక్ష పొందకుండా దేవుడు అనేవాడు ఈ భూమి మీదకి వచ్చేసి మనకు పడే శిక్షను ఆయన తన మీద వేసుకొని మనల్ని రక్షించినాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? మనం ఇప్పుడు శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు. మన వల్ల ఏసైన శిక్ష అనుభవించాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం దేవుడి వైపు చూసి మనం దేవుడు శిక్ష అనుభవించినందుకు దేవునికి వందనాలు చెల్లించి ఆయనని ఆరాధించి మన జీవితం ద్వారా ఆయనని మనం మహిమపరచగలిగితే దేవునికి అది ఉపకారంగా ఉంటుంది. అయితే రెండవ మాట ఏంటి? నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు. అంటే నువ్వు చేసిన తప్పులను మర్చిపోయిప్పటి నుంచి ఏం చేయాలి? నువ్వు చేసిన తప్పులని మర్చిపో. నువ్వు నీ తప్పును తెలుసుకున్నావా కదా, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యేసుప్రభు ఏమైందంటే చనిపోయిన తర్వాత యేసుప్రభు దొంగ కంటే ముందే చనిపోతాడు. దొంగ కంటే ముందే చనిపోయి పరలోకంలోకి వెళ్ళి ఆ పరలోకంలో ఏ దొంగ అయితే పశ్చాత్తాపడ్డాడో ఆ దొంగని స్వీకరించి ఆ యొక్క దొంగని పరదేశంలో యేసుప్రభు దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. దేవుడి వాక్యం దీవించుకాక. ప్లాన్ చేసుకుందాం. వందనాలు తండ్రి ప్రభు, మరి మీరు సిలువలో మాట్లాడిన మొదటి 2 మాటలు బట్టి వందనాలు తండ్రి. మీరు మా కొరకు మనం ఇచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. మీరు మా కోసం సిలువలో చేసిన త్యాగం బట్టి వందనాలు తండ్రి. అయితే మేము చేసిన తప్పులకు మేము శిక్ష అనుభవించకుండా ఆ యొక్క శిక్షను మీరు మీ మీద వేసుకున్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని రక్షించినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని విడిపించినందుకు వందనాలు తండ్రి. ప్రభావ, మరి మీరు చేసిన సహాయం బట్టి వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తున్నందుకు పూజిస్తున్నాం ప్రభావ. మీరే మా అందరినీ కాపాడండి ప్రభావ. మీరే మా అందరినీ రక్షించండి ప్రభావ. నీకు మరీ దగ్గరగా మమ్మల్ని తీసుకుని రండి ప్రభావ. మీరే తీసుకొని వస్తారని నమ్ముతూ ప్రభావ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.